నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఇటీవల స్టార్ హీరోలు నెగిటివ్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. విలన్గా నటిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆ లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్, యష్ వంటి స్టార్స్ చేరారు. జై లవకుశలో జై అనే నెగిటివ్ రోల్ చేశాడు ఎన్టీఆర్. అలాగే యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లోనూ మెయిన్ విలన్ ఎన్టీఆర్ అనే టాక్ ఉంది. అలాగే యష్ కూడా రామాయణ చిత్రంలో రావణాసురుడిగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ లిస్టులో చేరబోతున్నాడని తెలుస్తోంది. పుష్ప 2తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని అట్లీ దర్శకత్వంలో చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో గ్లోబల్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా హీరోగా, విలన్గా 2 పాత్రల్లో అలరించనున్నాడని వినికిడి. మొదట ఈ కథను అట్లీ మల్టీ స్టారర్ కథగా రాసుకున్నాడని, ఆ తర్వాత అల్లు అర్జున్ కోసం డ్యూయల్ రోల్ కథగా మార్చాడని ప్రచారం జరిగింది. ఇది ఇద్దరు బ్రదర్స్ మధ్య నడిచే కథ అని టాక్. ఒక బ్రదర్ హీరో కాగా ఇంకో బ్రదర్ విలన్ అన్నమాట. విలన్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ఉంటుందట. లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని సమాచారం. బన్నీ నెవర్ బిఫోర్ లుక్లో తన విలనిజాన్ని చూపించుకోబోతున్నాడని అంటున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పోషించిన పుష్పరాజ్ పాత్రలో నెగిటివ్ ఛాయలు కనిపిస్తాయి. కానీ పూర్తి స్థాయి విలన్గా నటిస్తున్న మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు. పుష్పతో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ ఇప్పుడు హీరోగా, విలన్గా డ్యూయల్ రోల్లో కనిపించి నటుడిగా ఇంకెన్ని అవార్డులు, రివార్డులు అందుకుంటాడో చూడాలి.